ఇప్పుడు మీరు దాదాపు ఒక 30 ఏళ్ళు లేదా 35 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. కనీసం 20 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఆ సర్వీస్ చేసిన రోజులలో ఆర్టీసీకి ఎన్నో ఆస్తులు సంపాదించి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మీ దాంట్లో. అన్ని ఆర్టీసీ ఆస్తులు పెట్టుకొని కూడా ఇప్పటి వరకు కూడా మీలాంటి ఏజ్డ్ పర్సన్ పట్టించుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్? అది మీరు చెప్పాలి సార్, అది మీడియా ద్వారా మీరు అడగండి ప్రభుత్వాన్ని. నా పేరు నారాయణమ్మ, మహబూబ్ నగర్ డిపో. నేను ఆర్టీసీలో 28 సంవత్సరాలు పనిచేసి 2022 ఆగస్టు నాడు నేను రిటైర్మెంట్ అయినాను. నాకు 2 పిఆర్సీలు రావాలి, 2017 మరియు 2021. అవి 9 నెలలు, 9 సంవత్సరాలు, ఇవి 16 నెలలు. అన్ని కలిపితే దాదాపు 5 లక్షల పైచిలకు అమౌంట్ రావాల్సి ఉంది. అలాంటి అమౌంట్ గనక నాకొస్తే నేను వాటితో ఎంతో అభివృద్ధి ఆర్థికంగా ముందుకు ఎదగగలుగుతాను కదా. నాలాంటోళ్ళు ఆర్టీసీలో ఈ విధంగానే ఓ 10 లక్షల చిలుకు లేదా 10,000 మంది అదనంగా ఉన్నారు. కాబట్టి మాలాంటి వయోవృద్ధులను ఈ విధంగా బాధ పెట్టడము మీ శ్రేయస్సుకు, మీ అభివృద్ధికి ఇది మంచిది అనపడదు. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులతో గనక వైరంగాన పెట్టుకొని వాళ్ళను క్షోభ పెడితే ఆ గవర్నమెంట్ ముందు బాగుపడదని ఇది నానుడి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆర్టీసీ వాళ్ళ ఆశీర్వాదం ఉంటే గద్దెలెక్కుతారు, ఆర్టీసీ వాళ్ళ దగ్గర వైరం చేస్తే గద్దె దిగుతారు. కాబట్టి అలాంటి పరిస్థితి మీరు కల్పించుకోవద్దు. మాకు రావాల్సిన వయోవృద్ధులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చి మమ్మలను కృషి చేయగలరని కోరుకుంటూ, మీకు మా విన్నపము చేరి మమ్మలను తల్లులలాగా, అన్నలలాగా, తండ్రులలాగా, అక్కలలాగా మీరు మమ్మల్ని ఓ కన్నులో చూస్తారని ఆశతో ఈ రోజు కష్టపడుకుంటూ ఇంత దూరం వచ్చి మీ ముందు ధర్నా చేయడం జరిగింది. కాబట్టి తప్ప ఒప్ప మీరే అనలైజ్ చేయగలరని మీకే వదిలేస్తున్నాము. మీరు ఎన్నేళ్ళు సర్వీస్ చేస్తారు ఆర్టీసీలో? సుమారు 30 సంవత్సరాలు నౌకరు చేసింది సార్. మేము 30 నుంచి 34 సంవత్సరాలు 5 నెలలు. నాది మైబాడి బోస్ అల్వాజ్ వెంకన్న, రిటైర్డ్ ఏడీసీ. నేను 2022లో రిటైర్మెంట్ అయింది సార్. మా సభాముఖంగా మేము ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అట్లనే ఉప ముఖ్యమంత్రి గారికి, రవాణా మంత్రి గారికి, ఎండి గారికి మా విన్నపం ఏంటంటే దయచేసి మాకు రావాల్సిన పైసలు మీరు న్యాయంగా మాకు ఇవ్వండి. మేము మా పైసల కొరకే మేము మీ దాకా రావడం జరిగింది. మమ్మల్ని ఈ పండుటాకు లాంటి ముసలి వాళ్ళను ఇబ్బంది పెట్టడం మీకు న్యాయం కాదు. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మీరు మా డబ్బులు మాకు ఇస్తారని మేము మనవి చేసుకుంటూ, అలాగే మీరు మీ గెలుపు కొరకు మీరు గెలిచేటందుకు మా వంతు కృషి కూడా ఉన్నది. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి విధేయంగానే పనిచేసి గెలిపించినాం. కాబట్టి మీరు చేసే సేవలో మాకు కూడా ఉపయోగం చేసి మీరు ఇతరులకు మీరు ఎట్లయితే పథకాలు ఎలాగో ఇస్తారో మాకు ఇచ్చేటి మాకు న్యాయంగా ఇవ్వాలని మాకు విన్నపం. దయచేసి మా డబ్బులు మాకు ఇవ్వాలని మనం. మీ ఆర్టీసీ ఎండి ఏమంటున్నారు? మీ సమస్య మీద వాళ్ళని సంప్రదిస్తే మీ ఆర్టీసీ ఎండి ఏమంటారు? ఎండి గారు ఏమంటారు అంటే, నా దగ్గర డబ్బులు నేను ఇప్పుడు ఇచ్చే పొజిషన్ లో లేను, మీరు ఏమైనా చేసుకోండి అనే ధోరణిలోనే ఎండి గారు ఉన్నారు. మా పెద్దలకు మన సారథ్య కమిటీ వారికి పిలిచి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చే పొజిషన్ లేరు, ఎండి గారు ఇచ్చే పొజిషన్ లేరు కాబట్టి మేము ఇక్కడ దాకా రావడం జరిగింది సార్. మరి మీ ఆర్టీసీ ఎవరైతే ఉన్నారో మంత్రి పొన్నం ప్రభాకర్, వాళ్ళని కూడా మీ అందరు వెళ్ళి కలవడం జరిగిందా? కలిస్తే వాళ్ళు అసలు ఏమన్నారు? మా సారథ్య కమిటీ వారు రవాణా శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. వారు నేను ఎంపీ గారికి చెప్తా అని చెప్పి ఒక అప్లికేషన్ మీద రాసి ఇవ్వడం జరిగింది. అది తీసుకొని మళ్ళీ మేము ఎంపీ గారికి మా సారథ్య కమిటీ వారు ఇచ్చడం జరిగింది. వచ్చిన తర్వాత మమ్మల్ని మా సారథ్య కమిటీ వారిని 16వ తారీఖు ఎంపీ గారు పిలవడం జరిగింది. వారు ఏం చెప్పారంటే, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేను, మాకు ఒక 100 రూపాయలు ఇచ్చేది ఉంటే ఒక రూపాయి ఇస్తా అంటాను. కాబట్టి అవి తీసుకోవడం ఏం చేసుకుంటాం మేము ఆశలతో ఎన్నో సంవత్సరాలు చేసుకున్నాం. మేము కష్టపడి 30 సంవత్సరాలు చేసినాం కదా. న్యాయంగా మాకు ఇచ్చేటే ఇవన్నీ ప్రభుత్వాన్ని కోరుకుంటాం సభాముఖంగా.